గూగుల్ పే, ఫోన్ పే వాడే వాళ్ళకి శుభవార్త. అదేంటో తెలుసుకునే ముందు నా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభవార్త అని చెప్పగానే గవర్నమెంట్తో ఫ్రీగా డబ్బులు ఇచ్చేస్తుందని మాత్రం అనుకోకండి. ప్రస్తుతం జరుగుతున్న మోసాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే యూపీఐని యూజ్ చేసి పేమెంట్ చేస్తుంటారో, అంటే ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్ని యూజ్ చేసి ఎవరైతే పేమెంట్ చేస్తుంటారో వాళ్ళ కోసం 3 చేంజెస్ అయితే త్వరలో ఆర్బీఐ తీసుకురాబోతుంది. అందులో మొదటిది ఏంటంటే, మీరు కనుక ఒక పర్సన్కి 10,000 పంపించారు అండ్ పంపించిన గంటలోపు మీకు తెలిసింది మీరు ఒకరికి పంపించబోయి మరొకరికి పంపించారని. ఈ గంటలోపు కనుక మీకు తెలిస్తే మీరు ఆ ట్రాన్సాక్షన్ ఆపచ్చు. గంట తర్వాత మీరు ఆ ట్రాన్సాక్షన్ ఆపలేరు. అండ్ ఇలాంటి ఫెసిలిటీని తీసుకురాబోతుంది ఆర్బీఐ. రెండో ఆప్షన్ ఏంటంటే, ఎవరైతే పెద్దవాళ్ళు అంటే వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం సెకండ్ ఆప్షన్ తీసుకొని రాబోతుంది. సీనియర్ సిటిజన్స్ ఎవరైనా 50,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయాలనిపించినప్పుడు, అంటే 50,000 కంటే ఎక్కువ డబ్బులు ఎవరికైనా పంపించాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఒక నామినీని పెట్టుకోవచ్చు. ఆ నామినీ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ అప్రూవ్ చేసేంత వరకు కూడా ఈ ట్రాన్సాక్షన్ అయితే అవ్వదనమాట. అండ్ మూడవది ఏంటంటే, ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ కానీ, మీ ఏటీఎం కార్డు కానీ, లేదా మీ మొబైల్ కానీ హ్యాక్ అయిపోయి కంటిన్యూగా మీ డబ్బులు కనుక కట్ అయిపోతూ ఉంటే, యూపీఐ ద్వారా మీ డబ్బులు కనుక కట్ అయిపోతూ ఉంటే, ఆ టైంలో ఒక కిల్ స్విచ్ అనే ఆప్షన్ తీసుకురాబోతుంది. ఆ కిల్ స్విచ్ ఆప్షన్ యూజ్ చేసి మీరైతే ఏదైతే ఫ్రాడ్ జరుగుతుందో ఆ ఫ్రాడ్ని ఆపొచ్చు.